మొత్తానికి ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి తెరపడింది. అయితే ఈ క్రమంలో వీళ్ళకేయాలి వాళ్ళకేయాలి, వీళ్ళేం చేశారు వాళ్ళేం చేశారు ఏం చేస్తారు ఇటువంటివి కన్నా కూడా ముఖ్యంగా పార్టీలకు సంబంధించి చూసినట్లయితే గత కేసులకు సంబంధించో లేదంటే మతాలకు సంబంధించో కులాలకు సంబంధించో వర్గీకరణకు సంబంధించో ఇటువంటివే ఎక్కువగా ప్రచారంలో కావచ్చు, మాట్లాడినప్పుడు కావచ్చు, బహిరంగ సభల్లో మనం వింటూనే ఉన్నాం, చూస్తూనే ఉన్నాం. సో ముఖ్యంగా ఈ క్రమంలో నిన్న ఎంపీ బండి సంజయ్ గారు మాట్లాడింది, కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు మాట్లాడింది కూడా ఒకసారి వింటే, ముఖ్యంగా ఇండియా అయితే గనక, భారత్ అయితే గనక బీజేపీకి వేయాలి, పాకిస్తాన్ జట్టు అయితే గనక కాంగ్రెస్కి వేయాలి అన్నటువంటి వ్యాఖ్యలు చేయడం ఇది ఎంతవరకు సబబు? ఒకవైపు దీనిపై కాంగ్రెస్ కూడా పెద్ద ఎత్తున విమర్శించింది. అసలు మ్యాచ్కి ఎన్నికలకు కంపేర్ చేయడం ఏంటి, ఈ విధంగా మాట్లాడడం సబబే అని వాళ్ళు అంటున్నారు. అయితే ఇక్కడ ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కులాలు మతాలు అనేదే ఎక్కువగా ఇంపాక్ట్ చూపిస్తున్నటువంటి క్రమంలో దానిపైనే మాట్లాడదాం. గెస్టులు కూడా రెడీగా ఉన్నారు. ప్రస్తుతం స్టూడియోలో మనతో పాటు డాక్టర్ వాసుదేవరెడ్డి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు. నమస్తే అండి, వెల్కమ్ టు ది డిబేట్. అండ్ దిలీప్ కుమార్ గారు, మాజీ ఎమ్మెల్సీ కాంగ్రెస్ నుంచి. అల్జాపూర్ శ్రీనివాస్ గారు, బీజేపీ సీనియర్ నాయకులు. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్ ఇద్దరికిను. శ్రీనివాస్ గారు, మీరే చెప్పాలంటే మీకేసాము అంటే మేము ఇండియన్స్, లేదు అంటే పాకిస్తానా? ఉద్దేశం భారతీయ జనతా పార్టీ యొక్క సమర్థన ఒక నిజమైనటువంటి ఎన్నికలకు తార్కాణంగా నిలబడుతుంది. ఇవాళ చూస్తున్నట్టు రాజకీయ పరిస్థితుల్లో కాంగ్రెస్ స్టాండ్ చాలా క్లియర్ గా అర్థమైపోయింది. గత 14 నెలల యొక్క పరిపాలన ద్వారా ఈ యొక్క రాష్ట్ర ప్రజలకు ఉరిగింది ఏమీ లేదు. అబద్ధపు హామీలు, మోసపూరితమైనటువంటి ఒక మాటలతో ఈ యొక్క రాష్ట్రాన్ని 14 నెలల పాటు కాంగ్రెస్ పార్టీ నడిపించింది సర్కార్. సో ఇటువంటి తరుణంలో ఒక నిజమైనటువంటి ఒక మ్యాండేట్ ఇవ్వాల్సిన అవసరం, ఫస్ట్ ప్రత్యేకించి గ్రాడ్యుయేట్ దెన్ టీచర్స్, వీళ్ళందరూ కూడా ఒక మంచి నిర్ణయం తీసుకొని భారతీయ జనతా పార్టీకి ఓటేయాల్సినటువంటి అవసరం ఇన్ఎవిటబుల్ తప్పనిసరి అయిపోయింది. సో ఈ తరుణంలో కాంగ్రెస్ వాళ్ళందరూ కూడా ఏ రకంగా ఓటర్స్ ని మళ్ళీ ఇంకా కూడాను ఆ ఓటర్స్ ని అప్పీల్ చేయడానికై, లోపరుచుకోవడానికై ప్రయత్నం చేసేటువంటి పరిస్థితి కనబడతా ఉన్నాయి. దో వాళ్ళు క్యాండిడేట్లను పెట్టలే 2 చోట్ల, కేవలం ఒకటే కారణం ఏంది, వాళ్ళకి తెలుసు వాళ్ళు కూడా దే ఆర్ గోయింగ్ టు లూజ్ ఇఫ్ దే కాంటెస్ట్ అని చెప్పేసి ఒకే అతి కష్టం మీద నరేంద్ర రెడ్డి గారిని కాంగ్రెస్ అభ్యర్థిగా కరీంనగర్ దానికి నిలబెట్టించినారు. అయినా వాళ్ళకు కాన్ఫిడెన్స్ లేదు. మొన్న టూర్ లో వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు బహుశా మంచిర్యాల మీటింగ్ లో తానే చెప్పేసినారు, నరేందర్ రెడ్డి గారు ఓడినా గెలిచినా నష్టం లేదు మా సర్కార్కు, నా సర్కార్ పడిపోదు, ఇంకా 4 ఏళ్ళు యొక్క రాష్ట్రాన్ని మేము పాలిస్తాం కాంగ్రెస్ సర్కార్, వారు ఓడిపోయినా కానీ, నరేంద్ర రెడ్డి ఓడిపోయినా కానీ. ఇంత చాలా చాలా స్పష్టంగా కాంగ్రెస్ వైఖరి కనబడతా ఉన్నది. ఈ పరిస్థితిలో ఆలోచించాల్సిన అవసరం, ముఖ్యమంత్రి గారు ఆ రకంగా మాట్లాడినారంటే వారి యొక్క లోపాలు, వారి యొక్క పరిపాలన రాహిత్యం అంతా కూడా ప్రజలకు అర్థమైపోయింది. ఈ పరిస్థితిలో బీజేపీ తప్ప వేరేదేం లేదు, బీఆర్ఎస్ కూడా కాంటాక్ట్ చేస్తుంది. బీఆర్ఎస్ యొక్క రాష్ట్రంలో వాళ్ళు ఏం చేయలేదు, ఏం చెయ్యరు, లేదంటే మీరు వస్తే ఏం చేస్తారు, ఇటువంటి వాటికన్నా కూడా మతాల ప్రస్తావన, కులాల ప్రస్తావనే ఎక్కువగా. అసలు జరుగుతున్న ఎన్నికలేంటి, ప్రచారంలో కాసేపు ఫోన్ ట్యాపింగ్ అంటారు, కేసులకు సంబంధించి ముందుకు తీస్తారు. అంటే ఎవరైనా కూడా అంటే ఏంటి, మేము ఎట్లా అర్థం చేసుకోవాలి? ఈ 14 నెలల పాలనను వాళ్ళకు డౌట్ ఉంది కాబట్టి ఓడిపోయిన ఏమన్నారో వాటి గురించి మీరు మాట్లాడుకోండి అనేది లేదు, కానీ మీరు మాట్లాడుతుంది ఏంటి? లేదు, నేను అదే చెప్తాను జ్యోష్ణ గారు, ఇక్కడ మతాల గురించి ప్రశ్న రాలేదు, ఇక్కడ కులాల గురించి రాలేదు. మేము యొక్క గ్రాడ్యుయేట్స్ కావచ్చు, టీచర్స్, ఎమ్మెల్సీ యొక్క ఆ పరిస్థితిని బట్టి హౌస్ లో వాళ్ళు కావాలి. ఇవాళ అదర్ దెన్ బీజేపీ మీరే చెప్పండి, అదర్ దెన్ బీజేపీ ఎవరైనా గెలిచినా వాళ్ళు ఎవరైనా మాట్లాడు. శ్రీనివాస్ గారు పర్సనల్ గా మీరు చెప్పండి, 27న ఎమ్మెల్సీ ఎన్నికల పేరుతో ఏదైతే జరుగుతున్నాయో ఇండియా పాకిస్తాన్ మధ్య మ్యాచ్ లాంటిదన్నమాట. ఇండియా గెలవాలనుకుంటే బీజేపీ అభ్యర్థులకు ఓటేయండి, పాకిస్తాన్ గెలవాలంటే
వాళ్ళకు ఓటేయండి, కాంగ్రెస్ దాని ఓటేయండి అని చెప్పేసి అన్నారు. అంటే ఇది 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 సమర్థనీయమైన స్టేట్మెంటేనా? దాని అర్థం ఏంటంటే జనరల్ గా క్రికెట్ లో బీజేపీ ఇండియా పాకిస్తాన్ పట్ల చాలా చాలా స్ట్రాంగ్ ఫైట్ ఉంటది, ఉత్కంఠ ఉంటది. సో ఈ సైడ్ ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ రూలింగ్ పార్టీ, డబ్బున్నది, అధికారం ఉన్నది, గెలుచుకోవాలి, గెలిపించుకోవాలని ఒక సీన్ ఉన్నప్పుడు నేచురల్ గా టఫ్ అనిపించి బీజేపీని గెలిపించాల్సిన అవసరాన్ని, హౌస్ లో మాట్లాడాల్సిన అవసరాన్ని, ఎవరు గెలిచినా అదర్ దెన్ బీజేపీ ఎవరు గెలిచినా ఆ హౌస్ లో లాభం లేదు, అందరూ ఆ కాంగ్రెస్ గంప కింద కోడిలాగానే పోతారు. గతంలో చూసినాం కాంగ్రెస్ పార్టీ జీవన్ రెడ్డి గారు మాట్లాడినారా, అంతకుముందు టిఆర్ఎస్ సర్కార్ ఉన్నప్పుడు స్వామి గౌడ్ మాట్లాడినారా, పల్లారాజేశ్వర రెడ్డి మాట్లాడినారా, లేక నారదా లక్ష్మణరావు మాట్లాడినారా? ఇదంతా కూడా అనవసరంగా ఆ యొక్క ఎన్నికలకు ఒక జోక్, ఒక ప్రహసనంగా మాట్లాడుతా ఉంది, పరిస్థితి మారుతుంది. కాబట్టి ఇవాళ బీజేపీకి వేసినట్టయితే బీజేపీ ఇస్ ది ఓన్లీ పార్టీ కెన్ ఆస్క్ ఇన్ హౌసెస్, ఆస్క్ డెఫినెట్ గా మేము నిలదీస్తాం ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాన్ని. కానీ ఇది ఒక్కటే కొంచెం కరెక్ట్ అని ఏమో అనిపించట్లేదు, భారతదేశంలో వండుకుంటూ వేరే పార్టీకి వేస్తే పాకిస్తాన్ వేసినట్టు అని, పాకిస్తాన్ గెలిచినట్టు అని, లైక్ అదే కరెక్ట్ అని ఇంత వాదనలా అనిపించింది. ఓకే, పేపర్ గానీ టీవీలకు గానీ ట్యాగ్ పెట్టడానికి ఇవన్నీ కూడా పనికొస్తాయి, కానీ వాళ్ళు ఏ సందర్భంలో చెప్పినారో, ఎక్కడ మాట్లాడినారో, వాళ్ళు ఏం అడిగినారో మనకైతే తెలియదు, అంత పూర్తి టెక్స్ట్ లేదు, ఆ వీడియో కూడా లేదు. బట్ నేను చెప్పేది కాంగ్రెస్ పార్టీ రూలింగ్ లో ఉన్నది కాబట్టి రూలింగ్ పేరు మీద వేయాల్సినటువంటి ఓటు అది కరెక్ట్ కాదు. ప్రశ్నించే గొంతు కావాలి, సమస్యల ఇష్యూస్ రేజ్ చేసేటువంటి నాయకులు కావాలి, అది బీజేపీతో సాధ్యమైతే చెప్పి చెప్తా ఉన్నాం. ఓకే, దిలీప్ గారు. అమ్మా గుడ్ మార్నింగ్, మీకు శ్రీనివాస్ గారికి, మిత్రులందరికీ కూడా నమస్కారం, వాజేవ్ రెడ్డి గారికి నమస్కారం. చెప్పండి. చెప్పాలి ఇప్పుడు, అంటే మీకేస్తే ఇటువంటిది అన్న దానిపైన ఆల్రెడీ మీ నేతలు స్పందించారు. అయితే ఇలా అనడానికి కూడా 2-3 రోజులు కాదు, ఒక 10-15 డేస్ నుంచి కూడా ఈ కులగణన తర్వాత ఏదైతే ముస్లిం బీసీలు అంటే ఒక 10% దానిపైన పెద్ద ఎత్తునే మాట్లాడారు. సో ఈ వర్షన్ కూడా కొన్ని రోజులుగా విమర్శలు నడుస్తూ ఉన్నాయి. సో అది గుర్తుతోనే ఈ మాట అన్నారేమో అనిపిస్తోంది. ఏదైనా ఈ కామెంట్ ఎంత కరెక్ట్ అని అయితే అనుకున్నామా, ఎందుకంటే మన దేశంలో ఎక్కడో జరుగుతున్న ఓట్లకును పాకిస్తాన్కి ఏం సంబంధం అసలు? కాంటెస్ట్ లింక్ ఎందుకు చేసాడో తెలియదు ఆయన, బట్ అది అన్ఫార్చునేట్లీ అయితే కరెక్ట్ కాదు. డెఫినెట్లీ డిజైరబుల్. ఎన్నికలు వేరు, ఎన్నికల్లో మనం ఏమైనా అస్సాలు వేసుకోవచ్చు, ప్రతిపక్షాలను విమర్శించవచ్చు, లేదా ప్రభుత్వాన్ని విమర్శించవచ్చు, అంటే ప్రతిపక్ష సెన్స్ వారికి కానీ తమ పార్టీ కాని వాళ్ళని విమర్శించవచ్చు, మమ్మల్ని విమర్శించవచ్చు. అంతేగాని ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ కంపేర్ చేసి నువ్వు వాళ్ళకి వేస్తే పాకిస్తాన్కి వేసినట్టు అనేది కరెక్ట్ కామెంట్ అయితే కాదు. అందులో ఆయన హోమ్ మినిస్టర్ ఆఫ్ ది కంట్రీ కదా, మనందరి సంరక్షణ కానీ అన్ని వర్గాల యొక్క వెల్ఫేర్ కానీ ఆయన చేతుల్లో ఉంది. ఇన్ ద సెన్స్ ఆయన ఎంఓఎస్ అయినా ఆ శాఖకు సంబంధించినటువంటి సహాయ మంత్రి అయినా హోం శాఖ. సో అట్లాంటి దాంట్లో ఈ దేశంలో అందరం కూడా సెక్యులర్ దేశం, అందరూ అన్ని వర్గాలు ఉండాలి, 10% ఉన్నాడా 2% ఉన్నాడా అని కూడా అనవసరం. ఆ వర్గాలంటే కూడా సమిష్టి బాధ్యత తీసుకోవాల్సింది కేంద్ర కేబినెట్. అందులో అయినా కీలకమైనటువంటి ఎంఓఎస్ లో హోం శాఖలో ఉన్నాడు. అట్లాంటి వ్యక్తి దగ్గర నుంచి మనం ఇట్లాంటివి ఎక్స్పెక్ట్ చేయం. ఎలక్షన్స్ లో ఇట్లాంటి సహజంగా పరస్పర ఏమంటారు ఆరోపణలు, దూషణలు సహజంగా జరిగినా, బట్ వన్స్ యు ఆర్ సచ్ ఎ పొజిషన్ అది చాలా బ్యాలెన్స్ గా మాట్లాడారు. కాబట్టి నా ఉద్దేశంలో ఎస్ మీరు అన్నట్టు చాలా సందర్భాల్లో మనదరం కూడా బీజేపీ ఒక ఇంత హిందుత్వం వైపు మొగ్గుతుంది. మీరు అన్నారు కదా రిజర్వేషన్ ముస్లింస్ కి ఒప్పుకోరాలట, ఇవన్నీ కరెక్ట్ కాదు. మీరు ఐ డోంట్ నో బండి సంజయ్ అంత మంత్రి చేశాడు, ఎంపీ చేశాడు, మన దగ్గర అధ్యక్షుడు చేశాడు. కాబట్టి సచార్ కమిటీ నివేదిక చదివి ఉంటాడని అనుకుంటున్నాను. సచార్ కమిటీ నివేదిక చదివిన వాళ్ళు ఎవరైనా హాజరెడ్డి తెలుసు, అది అప్పుడు శ్రీనివాస్ గారు అయితే చాలా బ్యాలెన్స్ గా మాట్లాడతారు కదా, ఆయనకైతే సచార్ కమిటీ నివేదిక తెలుసు కదా. అది చదివిన వాళ్ళు ఎవరు కూడా ముస్లింల స్థితిగతులు మన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఈ పరిస్థితిలో కానీ ఎవరు ఊహించారు. నేనైతే సర్ప్రైజ్ చదివిన తర్వాత అంత పేదరికంలో అందులో ఒక సెక్షన్స్ వదిలిపెట్టండి, 5-10% హిందువుల్లో, 5-10% అక్కడ అన్ని సెక్షన్స్ లో కూడా రిచ్ పీపుల్ ఉంటారు. అది పక్కగా పెడితే ఈ సామాన్యుల స్థితిగతులు ముస్లిం కానీ హిందూ కానీ దారుణంగా ఉన్నాయనే విషయాన్ని సచార్ కమిటీ చెప్తుంది మనకి, అట్లీస్ట్ ముస్లింల గురించి. కాబట్టి వెదర్ దే డిజర్వ్ రిజర్వేషన్ ఆర్ నాట్ అనేది ఇట్స్ బిగ్ డిబేటబుల్ ఇష్యూ.
అందువల్ల నేను బండి సంజయ్ లాంటి ఒక బాధ్యతాయుతమైనటువంటి సహాయ మంత్రి, కేంద్ర మంత్రి ఆ విధంగా మాట్లాడి ఉండకూడదని నేను అనుకుంటున్నాను. ఓకే, వాసుదేవరెడ్డి గారు. ఇప్పుడు బండి సంజయ్ గారు ఎమ్మెల్సీ ఎన్నికల దృష్ట్యా మాట్లాడిన మాటలు చూస్తూ ఉంటా అంటే మోకాలికి బోడుగుండుకు లింక్ పెట్టినట్టుగా అనిపిస్తూ ఉన్నది. ఆయన మాటలు అసలు అక్కడ జరుగుతున్న ఎన్నికలు ఏంది, ఒక పట్టభద్రుల ఎన్నికలు, అవి సామాన్య ఎన్నికలు కాదండి. ఉన్నంత విద్యావంతులు ఓటు వినియోగించుకునే హక్కు వినియోగించుకునే ఎన్నికలు. దాంట్లో అందరూ చదువుకున్న వాళ్ళే ఉంటారు. బహుశా మరి బండి సంజయ్ గారు ఒక కేంద్ర మంత్రిగా ఉన్నారు, మరి వారు తెలిసి తెలియక మరి మాట్లాడినరా, లేకపోతే అవివేకంతో మాట్లాడినరా, ఒక దిగజారుడు వాక్యాలు, ఒక కేంద్ర సహాయ మంత్రిగా ఉండి వారు దిగజారుడు వాక్యాలు మాట్లాడినట్టు కనిపించింది. ఎందుకంటే అంటే మీరు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కులాన్ని లేకపోతే మతాన్ని లేకపోతే పాకిస్తాన్ని ముందు తీసుకొస్తారా? ఇవాళ ఎందుకు మాట్లాడిండు? అక్కడెక్కడో దుబాయ్లో ఏదో మ్యాచ్ జరుగుతున్నట్టు కనిపిస్తుంది, మనం వింటూ ఉన్నాం. అక్కడ ఏదో పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ అంటే ఇప్పుడు ఈ యొక్క గ్రాడ్యుయేట్ ఎలక్షన్లలో మీరు యువతను రెచ్చగొట్టి ఓట్లు దండుకోవాలని ప్రయత్నమా? ఇది 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 మంచి పద్ధతి కాదు. ఎందుకంటే మీకు గెలవాలనుకుంటే ఇప్పుడు మీరు ఇచ్చిన క్యాండిడేట్ ఎవరు? ఇలా అల్జిపూర్ శ్రీనివాస్ గారు మాట్లాడుతూ ఉన్నారు, అధికార పార్టీ డబ్బులతో ప్రలోభ పెడుతుంది కాబట్టి వాటిని తట్టుకోవడానికి ఇట్లా మాట్లాడిన తీరును వేరే విధంగా తీసుకోవద్దని వారు మాట్లాడుతూ ఉన్నారు. మరి మీరు కూడా మీరేం తక్కువ తినలేదు కదా. మీ అంజిరెడ్డి మీ యొక్క అభ్యర్థి కూడా ఆయన కూడా ఓటుకు 2000 3000 అని ఇలా కొన్ని పత్రికల్లో రాసిండ్రు, సోషల్ మీడియాలో అయితే ప్రచారం అవుతుంది కరీంనగర్ జిల్లాలో ఎక్కడికక్కడ. సో కాబట్టి ఎలా పైసలలో అధికార పార్టీ ఎంత ఉన్నదో ఇప్పుడు బీజేపీ పార్టీ అభ్యర్థి కూడా అదే రీతిలో ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నదని మొత్తం పుంకాలుగా వార్తలు వస్తున్నాయి, మాట్లాడుతున్న సందర్భం కూడా మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నది. కాబట్టి ఇప్పుడు పైసలు ఒక నిమిషం పక్కకు పెడితే, ఓటుకు సంబంధించిన విషయం పక్కకు పెడితే, ప్రధానంగా ఇవాళ ఎలక్షన్ ఎప్పుడు వచ్చినా కూడా ఆనాడు కూడా బండి సంజయ్ గారు ఇప్పుడు పెద్దలు మన దిలీప్ కుమార్ గారు సార్ చెప్పినట్టు ఇప్పుడు వారు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఆనాడు జిహెచ్ఎంసీ ఎన్నికలప్పుడు కూడా శివాలలిత మాయి శివాలలిత మీ అని చెప్పి అంటే ఎక్కడెక్కడైతే మసీదులు ఉన్నాయో అక్కడ తవ్వకాలు చేయాలి, అక్కడ శివాలలిత మీ శివాలలిత మాయి అని చెప్పి ఇట్లాంటి ఒక ప్రకటనలు చేసి అంటే మంచిగా ఉన్న తెలంగాణలో మళ్ళీ ఇట్లాంటి గొడవలు పెట్టడం సృష్టించడం ఇది ఈ బండి సంజయ్ గారికి వెన్నుతో పెట్టిన విద్యగా కనిపిస్తూ ఉన్నది. చాలా సందర్భాల్లో వాళ్ళు వాక్యాలు చేశారు, ఇదొక్కటే కాదు. సో కాబట్టి ఎన్నికలను ఇప్పుడు వారు ఏం మాట్లాడినారంటే ఇప్పటిదాకా అల్జిపూర్ శ్రీనివాస్ గారు మేము నిలదీస్తాం ప్రశ్నిస్తాం అంటున్నారు. ఆ శ్రీనివాస్ గారిని అడుగుతా ఉన్నాను, ఇప్పటివరకు గెలిచిన మీ ఎమ్మెల్సీలు కావచ్చు లేకపోతే మీరు గెలిచిన పార్టీ ఎమ్మెల్యేలు కావచ్చు ఎన్నిసార్లు నిలదీసారు, ఎన్నిసార్లు ప్రశ్నించారు ఈ ప్రభుత్వాన్ని, ఏ విషయంలో మీరు పోరాటం చేశారు ఈ ప్రభుత్వం పైన, కాంగ్రెస్ ప్రభుత్వం పైన? సో కాబట్టి మీరు ఇవాళ 2 కేంద్ర మంత్రులు ఉండి ఈ రాష్ట్రానికి తీసుకొచ్చిన పెద్ద ఉనగురిన ప్రయోజనం ఏం లేదు. ఇది సేమ్ టైం ఇక్కడ ఈ రాష్ట్రంలో 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ యొక్క రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఈ ఒక ప్రతిపక్ష పార్టీగా అధికార పార్టీ చేస్తున్న వైఫల్యాలను ఎండగట్టడంలో మీరంతా వైఫల్యం చెందిందనేది చాలా సందర్భాల్లో మనం చర్చించుకున్నాం కదా, మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది కదా. కొత్తగా మీరు గెలిస్తే వచ్చే ప్రయోజనం ఏంది ఇక్కడున్న రాష్ట్ర ప్రజలకు, ఇక్కడున్న పట్టభద్రులకు? సో కాబట్టి ఇవాళ ఇది ఎన్నికల్లో ఓట్లు దండుకోవడానికి చేస్తున్న ఒక ఇట్లాంటి ప్రయోగం తప్పితే దీంట్లో వాస్తవికత లేదన్నది చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. ఇంకా మూడో అంశం ఏంటి అంటే ఇవాళ స్పష్టంగా తెలుసుకోవాల్సింది, ఇలా పట్టభద్రులు చాలా ఉన్నంతవంత విద్యావంతులు, వారికి తెలుసు మీరు ఎన్ని మాట్లాడదాం. ఒకసారి దిలీప్ కుమార్ గారి వర్షన్ కొద్దిగా మిస్ అయ్యాం మనం. దిలీప్ గారు చెప్పండి. దిలీప్ గారు ఇప్పుడు ఓకే, ఇప్పుడు పాకిస్తాన్ భారత్ ఈ లెక్కన మాట్లాడిన విషయాన్ని కూడా అందరూ ఇది కరెక్ట్ స్టేట్మెంట్ కాదేమో అని చెప్పేసి మాట్లాడుతున్న సిచ్యువేషన్ అయితే ఉంది, డౌట్ లేదు. అయితే ఈవెన్ మీరైనా కూడా జరుగుతున్న ఎన్నికలు ఏంటి, ముందుకు తీసుకొస్తున్నటువంటి కామెంట్స్ ఏంటి, ముఖ్యంగా ఆ జరుగుతున్న ఎన్నికలు ఏం చేస్తాం ఏంటి, వాళ్ళకి సంబంధించి నిరుద్యోగులకి ఏంటి లేకపోతే టీచర్స్కి ఏంటి, ఇటువంటివి కన్నా కూడా ముఖ్యంగా ఓ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ముందుకు తీసుకొస్తారు, లేదంటే పాలనకు సంబంధించి తీసుకొస్తారు, గత పాలనకు తీసుకొస్తారు. అంటే ప్రచారంలో మీరు కూడా ఇదే పంతాను, అంటే ఇప్పుడు వాళ్ళు నాన్ సింక్లో ప్రచారం చేసుకున్నట్టు మీరు కూడా అటువంటి ఇష్యూసే తీసుకొస్తున్నారు కదా, తగ్గేదేం లేదన్నట్టే ఉందిగా మీది కూడా. అన్ఫార్చునేట్ వాజేరెడ్డి మిత్రుడు అన్నట్టు ఇది ఒకటి టీచర్స్ అండ్ గ్రాడ్యుయేట్స్, ఈ డెఫినెట్లీ హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్, నిరుద్యోగులు అయినా సరే గ్రాడ్యుయేట్స్ లో ఉద్యోగస్తులైనా సరే చదువుకున్న వాళ్ళ పిల్లలు. సో వాళ్ళకి అంతా తెలుసు మీరెందుకు మాడుతున్నారు, నేనెందుకు మాడుతున్నాను, మా ప్రభుత్వం పెర్ఫార్మెన్స్ ఏంటి, లేదా గత 10 ఏళ్ల కింద పెర్ఫార్మెన్స్ ఏంటి, సెంట్రల్ గవర్నమెంట్ లో 10 ఏళ్ళు ఈ దేశంలో ఇప్పుడు వాళ్ళకి ఏం చేసిన విషయాలు మనం సామాన్యుడికి ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏమైనా కింద మీద పడాలేమో కానీ విద్యార్థులకు ఎందుకు?
వాళ్ళు రోజు మీ డిబేట్ చూస్తారు, లేదా పేపర్లు చదువుతారు, దాని అప్ టు డేట్ ఉంటారు వాళ్ళు దాంట్లో. సో వాళ్ళని కూడా మీరు ఇంతమంది ఎవరన్నారు, మీరు ఆ ప్రలోభ పెట్టమన్నది కూడా కరెక్ట్ కాదు. ఇప్పుడు వాసిరెడ్డి గారు నాకు 2 సార్లు కొట్టేశాడు, ₹1 కూడా ఇవ్వలేదు. అంటే ఆ వర్గానికే మొత్తం ఆ గ్రాడ్యుయేట్స్ కానీ టీచర్స్ కానీ వాళ్ళంతా కష్టపడి గెలిపిన సందర్భంలో ఇప్పుడు పొల్యూట్ చేశారు అన్ని పార్టీలు, పోటాపోటీగా అన్ని పార్టీలు అన్నా నేను పోటాపోటీగా పేపర్ చదివితే వాళ్ళట గ్రాడ్యుయేట్స్ కట 2,000 టీచర్ల కట 5,000. ఏంటండి ఏం చెప్పండి. నిజంగా కూడా మీరు ఆ డిస్ట్రిబ్యూషన్ చేస్తే నాకు తెలిసినంత వాసిరెడ్డి గారు చెప్పాలా, తీసుకొని ఎవడికి వేయాలో వాడికి వేస్తారు వాడు. ఎందుకంటే దే ఆర్ వెరీ ఇంటెలెక్చువల్స్. వీళ్ళ దగ్గర డబ్బులు ఎక్కువ ఉంది, మస్తీ పట్టింది, అయితే మాది ఖర్చు పెట్టని అనుకుంటారు తప్ప ఐ డోంట్ థింక్ వాళ్ళు మీకు గత ఇప్పుడు 10 years కింద ఇక్కడ ఆంధ్రాలో ఒక ఎలక్షన్స్ లో టీచర్స్ సందర్భంలో చదివాను. ఒక్కొక్క ఇంటికంటే వెండి గ్లాస్ పంపాడు అభ్యర్థి పాపం, వెండి గ్లాస్. అయితే ఆఖరకు ఏ ₹1 పంచాలని గెలిచాడు టీచర్స్ క్యాండిడేట్. ₹1 పంచకుండా నీతి మంత్రిగా పేరుండే ఆయన మరి వెండి గ్లాసులు ఏమని. సో ఏమన్నానంటే యూ మే బి ఏబుల్ టు ఇన్ఫ్లుయెన్స్ ఎ కామన్ మ్యాన్ బట్ నాట్ ఎ గ్రాడ్యుయేట్ అండ్ టీచర్. వాళ్ళు మనకే విద్యాబుద్ధులు నేర్పే టీచర్లు మీరు ఇట్లాంటి ప్రలోభాలు పెడితే మరి కానీ పాపం ఆయనకు మసి పెట్టినట్టుంది అనుకుంటాడు. అది కానీ వేసేవాడికి వేస్తాడు. కాబట్టి ఈరోజు ఇట్లాంటివి మనం మాట్లాడేటప్పుడు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకా నేను భాష చాలా స్మూత్ గా చెప్పాను, వాసుగాడు మంచిగా చెప్పాడు, కటువైన భాష వాడాను. కాబట్టి నేనేమంటానంటే ఒకసారి బాధ్యత పోస్టులో ఉన్నప్పుడు మీరు సహజంగా కూడా బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి. ఇది ఖచ్చితంగా ఒక వార్ వచ్చినప్పుడు అన్ని అస్త్రాలు వాడాల్సిందే, అన్ని విధాల ప్రయత్నాలు చేయాల్సిందే, వారైనా మేమైనా సర్వశక్తులు ఉడిపోరాడాల్సిందే, అది వేరే విషయం. కానీ ఆ సందర్భంలో హీట్ జనరేట్ అవుతుంది మనకు తెలిసి క్రమంలో ఆ క్రమంలో. కానీ అందులో మనం అదుపు తప్పి మాట్లాడకూడదు. ఖచ్చితంగా ఒక హోంశాఖ మంత్రిగా సహాయ మంత్రిగా ఉన్న అంత టాల్ పర్సన్ ఇప్పుడు మనందరం చూసాం కదా, ఆయన ఈ విధమైనటువంటి కంపారిజన్ చేయడం వల్ల నేనైతే ఐఎమ్ నాట్ ఏబుల్ టు డైజెస్ట్ దిస్. ఇంకోటి మీరు అన్నట్టు జ్యోత్స్న గారు, ఇప్పుడు మీరు ఇంతకుముందు చెప్పినట్టు ఇవాళ గ్రాడ్యుయేట్ ఎలక్షన్లో ఇప్పుడు అక్కడ ఆ యొక్క నియోజకవర్గంలో కరీంనగర్లో ఎంపీగా ఉన్నారు. వారు ఏం చెప్పాల్సి ఉండే వాస్తవంగా అభ్యర్థి తరఫున డెఫినెట్గా రేపు మా అభ్యర్థిని మీరు గెలిపియండి, అభ్యర్థిని గెలిపిస్తే కేంద్ర ప్రభుత్వం నుంచి ఎట్లాంటి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ తీసుకొస్తాం, యువతకు నిరుద్యోగులకు అనేక కార్యక్రమాలు తీసుకొచ్చి ఇక్కడ చేస్తాం ఈ యొక్క నియోజకవర్గంలో అని ఇట్లాంటి యొక్క స్టేట్మెంట్లు ఇస్తే చాలామంది అరే మంచి స్టేట్మెంట్ ఇచ్చిండు మంత్రి గారు అని చెప్పి భావించేవాళ్ళు. కానీ ఇవాళ వారి స్టేట్మెంట్ చూస్తుంటే అంటే ఎంత చాలా సిల్లీగా అన్నట్టు, మామూలు కార్యకర్త కింది స్థాయిలో మాట్లాడుకున్నట్టు, ఏదో గ్రామ స్థాయిలో మాట్లాడుకున్నట్టు మాట తీరు వారి ఒక మంత్రి హోదాలో ఉండి మాట్లాడడం ఏదైతుందో ఇది నిజంగా కూడా గ్రాడ్యుయేట్ ఒకటే కాదు, మొత్తం కరీంనగర్ అంటే 4 జిల్లాల్లో జరుగుతున్న ఎన్నికలు అక్కడ. కానీ ఇలా రాష్ట్రం మొత్తం కూడా ముక్కులో వినేసుకున్న సంబంధం, దీనికి దానికి సంబంధం ఏంది? బండి సంజయ్ గారు ఈ విధంగా మాట్లాడమేంది అంటే ఎప్పుడు ఎన్నికలు వచ్చినా లేకపోతే మతాల కొట్లాటలు, లేకపోతే కులాల కొట్లాటలు, లేకపోతే ఇండియా పాకిస్తాన్ ఇది సృష్టించే కాదు వాళ్ళు. ఒక్క బండి సంజయ్ గారు కాదు, నేషనల్ పార్టీ పార్లమెంట్ ఎన్నికలు వచ్చినప్పుడు కూడా ఏదో ఒకటి ముందు తీసుకొస్తారు. ఆ తర్వాత ఇప్పుడు ఇక్కడ స్థానిక సంస్థల ఏదైనా ఎన్నికలు వస్తే ఈ లోకల్ పరిధిలో మాట్లాడరు. అందుకనే చాలా మంది వాళ్ళ బీజేపీలు అడుగుతున్నారు ఏంటంటే వీళ్ళు కాదు, ఈ రాష్ట్రానికి మళ్ళీ అధ్యక్షుడు బండి సంజయ్ కావాలి, ఈటల రాజేంద్ర లాంటి వారికి మంత్రి పదవి ఇచ్చి బండి సంజయ్కి మళ్ళీ రాష్ట్ర అధ్యక్షుడు ఇస్తే బీజేపీకి ఇట్లాంటి ప్రకటనల వల్ల కొద్దిగా పెరుగుతుందేమో అని వాళ్ళు భావిస్తున్నట్టు అక్కడక్కడ మాట్లాడుతూ ఉన్నారు. ఇట్లాంటి మాటలే కావాలి మాకు, ఇట్లాంటి మాటలు మాట్లాడితేనే మేము ముందుకు పోతామని వాళ్ళు భావిస్తూ ఉన్న సందర్భం కూడా కనిపిస్తూ ఉన్నది. ఇప్పుడు వాళ్ళ దాంట్లో ఏదో అధ్యక్ష ఎన్నిక జరుగుతూ ఉన్నది కదండి. సో ఇట్లాంటి వాళ్ళు ఉంటే అంటే నేను ఇది సభ్య సమాజానికి మంచిది కాదన్నది ఈ మెసేజ్, ఇట్లాంటి మెసేజ్లు. ఎందుకంటే వారు గతంలో అధ్యక్షుడు ఉన్నప్పుడు మాట్లాడితే పర్వాలేదు, కానీ ఇప్పుడు వారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నారు. అంటే ఒక భద్రతా విషయంలో వారు నేషనల్ మినిస్టర్గా ఎంఐ ర్యాంకులో ఉన్నారు కాబట్టి వారు ఈ విధంగా మాకేస్తే ఇండియాకి వేసినట్టు, కాంగ్రెస్కి వేస్తే పాకిస్తాన్కి వేసినట్టు అంటే ఇదెక్కడి మాటలండి? అంటే ఇలా పార్టీలు పక్కన పెడితే అంటే ఈ పార్టీల మధ్యన వ్యత్యాసం కాకుండా మీరు ఇక్కడ జనాల మధ్య వ్యత్యాసం చూపిస్తూ ఉన్నారు. కాంగ్రెస్ బీజేపీ కాదు ఇక్కడ. అంటే ఇక్కడ ఇండియా పాకిస్తాన్ ఏంది? ఇదంతా కూడా వీఆర్ ఇండియన్స్, అందరం కలిసి మనం ఒక భారతీయ పౌరులము. అంతేకాకుండా ఇవాళ ఈ ఎన్నికల్లో నేను స్టేట్కి వచ్చి అడుగుతున్నా యాజ్ ఏ గ్రాడ్యుయేట్గా, ఒక పట్టభద్రుడు, ఒక పార్టీ ప్రతినిధిగా కాకుండా ఇంతకుముందు పెద్దలు దిలీప్ గారు చెప్పినట్టు వారి ఎన్నికల్లో నేను 2 సార్లు ఎమ్మెల్సీ అయ్యారు. వారు వరంగల్ గ్రాడ్యుయేట్, వరంగల్ నల్గొండ ఖమ్మంలో వారి ఎలక్షన్ ప్రచారంలో మేము తిరిగినాం. అప్పుడు ఎప్పుడు ఏనాడు కూడా అప్పుడు ఆనాడు ఉద్యమ సమయం జరుగుతూ ఉన్నది. సో కాబట్టి అప్పుడు
ఏనాడు కూడా పైసలు గిట్ల పంచలేదు. కానీ ఏం చేస్తాడు, తెలంగాణ ఉద్యమం గురించి ఏం మాట్లాడతాడు? ఒక మేధావి దిలీప్ గారు వారు ఒక మన వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకొని తెలంగాణ ఉద్యమం కోసం బయటకు వచ్చారని అలాంటి ఇట్లా చెప్పుకొచ్చారు. మీకు కూడా అట్లా మీ అభ్యర్థి కనుక ఏదైనా మంచి గుణాలు ఉంటే డెఫినెట్ గా చెప్పండి. అంజిరెడ్డి గారు ఇది చేసిండ్రు, అది చేస్తా ఉన్నారు, సేవా కార్యక్రమాలు చేస్తా ఉన్నారు, రేపు ఈ యొక్క నిర్మాణం ఇట్లాంటి చెప్పి చేయాలి. కానీ ఇట్లాంటి ఇండియా పాకిస్తాన్ చెప్పి మాట్లాడడం ఏదైతే ఉందో